భారత ప్రధానమంత్రి ఆనరబుల్ శ్రీ నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్ 1950లో దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ అండ్ హీరాబెన్ మోడీ దంపతులకు 6 సంతానంలో 3వ సంతానంగా వాద్నగర్లో పుట్టారు. వీరు తన చిన్నతనంలోనే నాన్నగారి టీ బిజినెస్లో వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ బాయ్గా తన జీవితాన్ని ప్రారంభించారు. అతి సాధారణ ఫ్యామిలీలో జన్మించిన మోడీ గారు భారత అత్యున్నత పదవిని చేపట్టి ఎవరైనా అందుబాటులో ఉండే అవకాశాలను ఉపయోగించుకొని ఎక్కడికైనా చేరుకోవచ్చని ప్రూవ్ చేశారు. 2024లో ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేసిన అఫిడవిట్లోని విషయాలను పరిశీలిద్దామా? నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి పోర్ట్ఫోలియో రిపోర్ట్ని పరిశీలిద్దాం. తన ఎఫిడవిట్లో టోటల్గా 3,02,00,000 రూపాయలు తన టోటల్ ప్రాపర్టీగా చూపించారు. ఇందులో ఇమ్మూవబుల్ అసెట్స్ ఏమీ లేవు. మూవబుల్ అసెట్సే టోటల్గా 100% కలిగి ఉన్నారు. దాని బ్రేకప్ ఒకసారి పరిశీలిద్దాం. క్యాష్ రూపంలో 53,000 రూపీస్ ఉంది. బ్యాంక్ డిపాజిట్స్ 2,86,00,000 బ్యాంక్ డిపాజిట్ రూపంలో ఉంది. ఎన్ఎస్ఎస్ పోస్టల్ సేవింగ్స్ 9,12,000 రూపాయలు కలిగి ఉన్నారు. జ్యువెలరీ బంగారం 2,67,000 రూపాయలు వర్త్ చేసే బంగారం కూడా ఉంది. ఇంకా ఇతరతర 3 లక్షలు అసెట్ ఉన్నారు. టోటల్గా తన పోర్ట్ఫోలియో ఇంత క్లియర్గా ఉంది. బ్యాంక్ డిపాజిట్స్లో 94.8% వరకు బ్యాంక్ డిపాజిట్స్ రూపంలోనే ఉన్నారు. వీరికి ఏ రకమైన అప్పు లేదు. కాబట్టి టోటల్ తన పోర్ట్ఫోలియో 3,02,00,000తో సమానం. ఇది తన సింప్లిసిటీకి, తన ప్రజా సేవకి అంకితమైన తన స్వభావాన్ని చూపిస్తుంది. ఇటువంటి పోర్ట్ఫోలియో కలిగి ఉండడం, తనకు వచ్చే ఇన్కమ్ కానీ, తనకు వచ్చిన గిఫ్ట్స్ కానీ అమ్మేసి తను వేరియస్ చారిటబుల్ సంస్థలకు డొనేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ఒక రోల్ మోడల్గా ఫ్యూచర్ జనరేషన్కి మంచి సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు మే 2014 నుండి ప్రైమ్ మినిస్టర్గా కొనసాగుతున్నారు. మోడీ గారు 2001 నుండి 14 వరకు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. వీరి కార్యకాలంలో అనేక ఆర్థిక రిఫార్మ్స్ తెచ్చారు. జిఎస్టీ మరియు డిమానిటైజేషన్ ఆఫ్ హై వాల్యూ కరెన్సీ నోట్స్ ముఖ్యమైనవి. వీరి పరిపాలనలో మన డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ అమెరికా, జపాన్ అండ్ ఇజ్రాయెల్తో ఇంప్రూవ్ అయ్యాయి. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్లో అనేక విధములైన సువిధాలు, ఇంప్రూవ్ ఆన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్రీజ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంపొందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ బహు ఉపయోగపరమైన మార్పులు తెచ్చిపెట్టాయి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా 500 మిలియన్ ఇండియన్స్కు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించే దిశగా పనిచేస్తోంది. మంచి వాక్చాతుర్యం కలిగిన మోడీ గారు ఇట్టే తన మాటలతో కట్టిపడేయగలరు. శ్రీ మోడీ గారు ఎస్ఎస్సి 1967లో, బిఏ డిగ్రీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి అండ్ ఎంఏ డిగ్రీ ఇన్ 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుండి చేసినట్లు తన ఎఫిడవిట్లో పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.